హలో ఏమైనా పార్టీ అంటివి పార్టీ లేదా అగో మొన్ననే కదా నువ్వే ఇస్తా అంటివి నేను మొన్న ఇస్తా అన్ననే నువ్వు మొన్న అడుగుతే ఇద్దును ఇవాళ అడిగితే నేను ఎందుకు ఇస్తా అంటే మొన్న ఫ్రైడేనే ఆ రోజు ఒక్క పొద్దు కౌసినుడు బంధు ఇలా ఆదివారమే మంచిగా ఇయ్య రాదే తింటా మంచిగా అంటే నువ్వు ఎప్పుడు దొరికితే అప్పుడు అడిగితే నాకు పైసలు ఉండద్దానే అయినా నేను ఇస్తే శుక్రవారం నాడే ఇస్తా నువ్వు తింటే తిను లేకపోతే లేదు నాకే అబ్బా నేను ఎట్లా శుక్రవారం తినా అని నేను ఆ రోజే ఇస్తా నువ్వు అంటున్నావు కదనే నీ పీసిడి ముఖం దానా పార్టీ ఇస్తే లేకపోతే లేదు నువ్వే వేసుకో నాకేంది నన్ను పీసిడు దానంటావానే నేను ఇయ్యపో పీకు పొమ్మంటే నేను పీసిడు అనకపోతే ఇంకేమంటారు నేను తినా అని తెలిస్తే నేను ఇస్తే ఫ్రైడేనే ఇస్తా లేకపోతే ఇయ్యనే ఇయ్య అంటా అండి పీచిపోకన్నా ఇప్పిస్తేమో పార్టీ ఇవ్వంటే ఇయ్య అనబట్టే ఇప్పుడు ఎట్లా అసలే 2 రోజులు అయ్యే కౌసు తినక నాలుకంతా సపోర్టది ఏం తిన్నా లోపలికి పోతలేదు ఏం చేద్దాం అమ్మని చేయమందాం ఇలా సండే కదా అమ్మా ఓ అమ్మా ఏంటో చెప్పు ఎల్లిపాయలు వస్తానంటే ఇలా మా ఇంట్లో ఖచ్చితంగా చికెన్ నేను ఇప్పుడు చికెన్ కావాలని అడిగిన అనుకో మళ్ళీ సరికడగా రాదు అమ్మా ఎల్లిపాయలానే నేను ఒత్తిటి నీకెందుకే శ్రమ నేను ఉండంగా అమ్మా ఎల్లిపాయలానే నేను ఒత్తిటి నీకెందుకే శ్రమ నేను ఉండంగా ఇవే తగ్గించుకుంటే మంచిది ఏందే ఎప్పుడు లేని ఇలా పని చేస్తా అంటున్నావు ఏంది నీ సంగతి అంటే అమ్మా మన పని మనం చేసుకుని తప్పానే ఏమో గట్లన పడితివి తప్పప్పుల గురించి నీకెందుకు బిడ్డ నీకేం కావాలో చెప్పు నాకేం కావాలనే నాకేమద్దు ఏదో నువ్వు చికెన్ అడుగుతున్నావు కదా మళ్ళీ నువ్వు ఒక్కదానివే వేసుకుంటే బాగా సేపు పడుతుందని నేను ఇవ్వొస్తున్నా అదే నేను ఒలిచింది అనుకో నువ్వు చెప్పని అడుగుతావు మన ఇద్దరం చెప్పనేది నాకు చికెనా చికెన్ అని ఎవడు చెప్పిండే తిండి పోతుందనా అగో ఎల్లిపాయ పొట్టు తిస్తున్నావు కదా చికెన్ లో కాకపోతే దేనికి చికెన్ కాదు బిడ్డ ఎల్లిపాయ కారం ఎల్లిపాయ కారానిక గీ ఆదివారం గీ ఎల్లిపాయ కారం ఎవరు తింటరే చికెన్ తేపో మంచిగా వండుకుందాం ఎట్లా ఎల్లిపాయలు ఒలిచినావు కదా మొన్న తింటివి కానీ కిలో తెస్తే కిలోల సగం పందిదానా నేను సగం ఏడ తింటినే అర్ధ కిలోనే తింటిని నీ రత్కోర్మకాల చెప్పు కిలోల సగం అర్ధ కిలో కాకుండా 1/2 కిలోనా నీకు సరిపడు చెప్పిండు అవునే సగం నేను తింటే మిగిలిన సగం నువ్వు తినలేదానే సగం నేనేడా తిన్నానే అందుకెళ్ళి మీ అయ్యనే తినే ఇంత ఏంది మాయ తిన్నాడా నువ్వు వండినవు చికెన్ పెద్ద కమ్మ గాని మాయ దుబాయ్ నుంచి వచ్చి తినిపోయాడు అయ్యో నా మతి మండ మీ అయ్య దుబాయ్లో ఉన్నాడు కదా నేను మర్చిపోయినా అంటే మీ అయ్యది కూడా నేనే తిన్నా నేను తింటే మీ అయ్య తిన్నట్టు కాదా మా తిన్నావు పట్టు మాయ పేరు చెప్పుకొని ఆయన తద్దకిలా అయినా ఇప్పుడు అండుతావా అండవా ఇదే నేను అంట వెళ్ళిపోయా కరవే నూరుతా నువ్వు తింటా లేకుండా ఇది అలా అండేటట్లేదు కదా ఎట్లా వేసి ఈరోజు అండిపోయాలి మొన్న మీ చెల్లెబిడ్డకు కొడుకు పుట్టే కదనే కొడుకు పుట్టకుండా కొండగా పుడుతుందా ఆపే నీ జోకులు కొడుకైతే పుట్టిండు కదా పుట్టిండు అయితే అయితే అమ్మా ఏందే కుక్క గోర్లు పెట్టుకొని గీక పడుతుంది నా సీర చినుకుతుందిలే అసలే సీక పట్టిన సీర అంటే నువ్వు కోక పడుతుంది ఏందో చెప్పు అంటే మీ చెల్లె బిడ్డకు కొడుకు పుట్టిండు కదా అమ్మా మరి పార్టీ లేదా పుష్ప ఏం మాట్లాడతాడు నువ్వు ఈ పుష్ప అదే నీ పాసిపోయిన ముఖానికి పెట్టుడు ఎక్కువ అంటే ఇంకా దానికా అబ్బా ఏమి చెప్పినావే అమ్మా పుష్ప అంటే నా ఫ్రెండ్ కాదే అది డైలాగు అయినా నువ్వు ఇప్పుడు చికెన్ అండుతావా అంటవా అండా అయితే ఏం చేస్తావే ఏం చేస్తా బయట పోయిన తింటా ఆడిలో తినుడు ఎందుకే ఇక్కడ పెళ్లి ఉన్నది తినిపో పెళ్లి కాడ Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. పెళ్ళా చికెన్ ఉంటది మటన్ ఉంటది బగారా బువ్వ కూడా ఉంటది అమ్మా మరి కాడిచ్చి రానే పోయేత్తా కారటి చేయకుంటే ఏమైతుంది బిడ్డ ఒక కొత్త డ్రెస్ వేసుకొని ఆ మందిలో పడిపోయి తినరాపో నీ అమ్మ నా ఇజ్జత్ ఇస్తానవే నువ్వు పిల్లవని పేరంట పోడే ఎక్కువ అంటే ఇంకా నేను తినాట దీన్ని తీసుకురావాలట చల్ నేను పోతాను పో అయ్యో రకం కాడే కొత్త డ్రెస్ వేసుకొని పో చల్
అవ్వ లగ్గం కాడికి కాదు బయటకు పోతున్నా నువ్వు ఆ ఎల్లిపాయ కారం మీద బాగా నూరుకొని మంచిగా తిను. ఇక ఉపాసం ఉంటా కానీ ఆ ఎల్లిపాయ కారంతో మాత్రం అస్సలు తినా. అరే ఎప్పుడు ఫోన్ అయినారా? మరి ఏం చేయమంటావురా? ఇలా ఆదివారం పార్టీ లేదా పుష్ప? పార్టీ ఎక్కడిదిరా? లక్షలు లక్షలు తెచ్చే కొడుకే ఉట్టే బిడ్డ ఉట్టింది ఏమన్నా లక్షలు లక్షలు పోవడానికి? అవురా లచ్చలు లచ్చలు పుట్టగానే తెస్తాడారా? సాది పెద్దగా దారా? నువ్వు జాతవారా? నువ్వు జాత గిట్ట నీకు ఒక బీరు నువ్వు జుట్టుకోడు కోసి పెడతా. అరే పార్టీ అడిగినందుకు నన్నే చదవంటానేందిరా? కొంచెం న్యాయం ఉందారా నీకు? మరి లేకపోతే ఏందిరా? అడిగేతందుకు నీకన్నా న్యాయం ఉండాలి కొంచెం. అయినా మొన్న పుట్టినప్పుడు ఇత్తిని గారా? అది పుట్టినందుగా మొన్న 3 మాకలు కోసి పురుడే ఎత్తివి నా కోసం ఒక జుట్టు కొడతాను పార్టీ చేయడానికి ఇది చేస్తాను నన్ను. 3 మేకలు కోత్తేందిరా? నిన్ను విలువలేదా? నువ్వు వచ్చి తినలేదా? కూర మంచుకుందని పొద్దున వచ్చి తింటివి, మధ్యాహ్నం వచ్చి తింటివి, ఆఖరికి రాత్రి వచ్చి కూడా తింటివి. అది పోని తెల్లారంగా వచ్చి అరే తలకాయల బొక్కల కూర ఉందారా అంటివి, అది తింటివి. ఇక నీకు ఏడెళ్తుందిరా? నీకు కొంచెమైనా ఎస్ఎం ఉందారా? కూర మంచిగా ఉందని తిన్నా బరాబరే కానీ ఈ ఎస్ఎం అంటే ఏంటిదిరా? సింధు మటేటా అంటే ఈ కర్రోడు 3 పళ్ళు తినిపోయినా చెప్పి తిట్టింది ఏంది? అది కాదురా, ఎస్ఎం అంటే సిగ్గు మానం ఉందారా అంటానా నీకు. గవ్వనున్నాక నిన్నెందుకు అడుగుతారా? నా సిగ్గు చిన్నప్పుడే ఏంది, మానం మంచాలేమేంది? పోదాం పార్టీ లేదా పుష్ప? అరే మళ్ళా బర్త్డే వరకు 4-5 మేకలు కోసి మళ్ళీ ఇత్త తీగాని పార్టీ లేదా పుష్ప. అక్క అటుజా నావినికి తిరిగింది కదా, ఏదో ఒకటి కవర్ చేయాలి. పార్టీ నాకేమైందని ఇవ్వాలరా పార్టీ? అదారా బ్యాచులర్ పార్టీ, లగ్గం కాకముందు ఇద్దరు చూడు, అదే పార్టీ కావాలి. ఏంది బ్యాచులర్ పాట? చల్ నేను ఈయనయ్యా, నా దగ్గర పైసలు లేవురా. మరి నా దగ్గర గిట్ట చెట్ల గత్తా నాయరా పైసలు, నా దగ్గర కూడా లేవు. ఏంది నీ దగ్గర కూడా లేవారా? చి నేను నీకు మెల్లగా గాలి నీ దగ్గర చికెన్ తిందామంటే చి లేవానా వాడుతుంది. మొన్న వారం కింద మీ కొడుకు పురుడు అప్పుడు తిన్నా అంటే ఈ వారం లేపా కౌసు, నాకంతా గుంజు పడైతుందిరా. ఇట్లా పెద్ద సమస్య వచ్చి పడిందే. చిని నువ్వు ఇప్పుడు కౌసానుడితో నా కౌసు తిన బుద్ధి అవుతుంది. ఇప్పుడు ఎట్లరా? అరే ఒక పని చేద్దాం, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నీ దగ్గర 100 ఉంటే ఇరా. 100నా? నా దగ్గర ఆయనతో లేవురా. 100 రూపాయలు కూడా లేవారా? లేవు. మరి ఏం చేద్దాంరా? అరే విషయాలు వస్తుందిరా, దాన్ని అడుగుదాం. మన మొగాడి దగ్గర మన దగ్గరనే పైసలు లేవురా అంటే గాడి దగ్గర దాని దగ్గర ఏముంటాయిరా? నీకు తెలియదురా, అది పత్తేర పోతుంది, మిషన్ కుడుతుంది, దాని దగ్గర బొచ్చే పైసలు రా. ఉంటాయంటావా? ఉంటాయి పక్క అడుగుదాం. దాని గాలం వేద్దాం. అవు అశోక్ గాడు వెంకగాడు ఇన్నే కూర్చున్నారు కదా, ఇలా ఎట్లా నన్న బోర్లిచ్చి ఇవాళ వీళ్ళతో పార్టీ ఇప్పించుకోవాలి. ఏంది అయ్యాల మెరుతాను? కొంపదీసి కొత్త డ్రెస్ అయింది? కొంపదీసి కొత్త డ్రెస్ కాదు, కొత్త డ్రెస్సే. మరి పార్టీ లేదా పుష్పమ్మ? అరే ఏంట్రా ఇది? పుష్పమ్మ ఏందిరా పుష్పమ్మ? అదేనే పార్టీ లేదా పుష్ప అంటాను. పాట ఎక్కడిదిరా? ఆయన నేనెందుకు ఇవ్వాలి మీకు? కొత్త డ్రెస్ కొన్నావు, అది వేసుకొని మెడతాను, జోరుదారున్నావు. కొత్త డ్రెస్ కొంటే పార్టీ చేయవానే? ఇదేంది, నేను ఇలా గాలం ఇద్దామంటే వీళ్ళే నాకెత్తారు. అయినా కొత్త డ్రెస్ కొంటే పార్టీ ఇతరారా ఇవ్వాలన్నా? ఓ పిసదానా, ఏది కొత్త కొన్నా పార్టీ ఇచ్చుడేనే. అది డ్రెస్ అయినా బండి అయినా ఫోన్ అయినా ఇచ్చుడే. అలాంటి ఎందుకు మన అశోక్ గాడు డ్రైవర్ కొన్నా ఇచ్చిండు. ఏమరా ఇయ్యలేదా రమన్నా? నేను ఇప్పుడు ఇచ్చిండ్రా? ఇచ్చిన ఇచ్చిండు. నువ్వు ఆ డ్రెస్ కొంటే ఇవ్వనే? ఇయ్యాలే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కొత్త డ్రెస్ కొంటే కూడా పార్టీ ఇతరారా? చెల్లనియ్యా. నేనేదో మిమ్మల్ని బోర్లేసి మీ దగ్గర పార్టీ తీసుకుందాం అనుకుంటే మీరు నన్ను బోర్లేసి నా దగ్గర పార్టీ తీసుకుందాం అనుకుంటారు. చల్ నేను ఇయ్యనయ్యా, మీరే ఇయ్యాలి నాకు పార్టీ. మనం పార్టీ ఇచ్చుడేందుకురా? ఏమో మనల్ని అడుగుతాను ఎవరా? అయినా మేమెందుకు ఇస్తామే పార్టీ నీకు? మేమెందుకు ఇద్దాం? మీరు మొగోళ్ళు కదరా, అందుకే పార్టీ ఇవ్వాలి. మీరు మొగోళ్ళు కాదని చెప్పుర్రి, నేను అడగా. ఇదేందిరా పార్టీ ఇవ్వకపోతే మొగోళ్ళం కాదంటాను? అమ్మోరా, ఏం చేద్దామంటావు మరి? అరే మీరు ఇట్లాంటి ఇతర నాకు తెలిసేరా, అందుకే అన్నా. అదేందిరా ఇచ్చినట్టే బిల్డప్ ఇచ్చిర్రు, మళ్ళీ ఇయ్యా అంటారు. మీరు మొగోళ్ళు కాదారా? ఇప్పుడు నువ్వు అనగానే మొగలం కాకుండా పోతావా? అరే మీకు కొంచెం కూడా సిగ్గుమానం లేవురా, గింతన్నా కూడా దులిపేసుకుంటారు. మాకు అవి లేకనే పాయే.
ఎవరా అప్పుడు నాకు చెప్పిన డైలాగ్ చెప్పురా. మా సిగ్గు చిన్నప్పుడు అయిపోయింది. మన మంచాలే వీకింది. ఏమంటావురా? గంతే. పుష్పమ్మా నీ అక్క నీ తగ్గే అక్క కాదురా నీ అవ్వ. నీ అవ్వ తగ్గేదేలే. చి మీరు ఇక మారర్రా. మిమ్మల్ని గింత అన్నా కానీ రోషమే అత్తలేదు. మేము అవన్నీ పట్టించుకోము. అరే మా ఇంటికాడ చికెన్ అనక మావతో లొల్లి పెట్టుకొని వస్తున్నారా? ఈడికొచ్చి మిమ్మల్ని బోర్లేద్దామంటే మీరేమో బోర్ల పడతలేదు. అరే చికెన్ తినక నాలుగంతా గుంజుతాందిరా. ఏం చేద్దాం? అరే సపడేక మనిషికో వందేసుకొని మనమే జుట్టుకొని తెచ్చుకొని వండుకొని తిందాంరా. నా దగ్గర మా ఉన్నాయి. ఇగో ఈయన దగ్గర 100 రూపాయలు కూడా లేవుగా. పాట ఎట్లా వేసుకుందాం? అమ్మతోర్రా నా దగ్గర నిజంగా ఒక్క రూపాయి కూడా లేదు. నా అంత 100 రూపాయలు మీరే పెట్టుకోర్రా. తర్వాత 10 మా తెరిపితే మీకు ప్లీజ్ రా. ఏంది నీ 100 రూపాయలు కూడా కలపడా? నీ అవ్వ నా దగ్గరనే 1 రూపాయి లేదురా అంటే ఇంకా నీ కలపల్లా? మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? నా వీడు కౌసు కౌసు అనుడు కాబట్టి నాకు కౌసు తినబుద్ధి కావాలి. అరే అవునరా వీడు ఉబ్బిత ఉత్తగానే పడతాడు. మనకు పార్టీ కూడా ఇస్తాడు. మనకు ఈడే కరెక్ట్. ఇలా మనకు పార్టీ దొరికినట్టే. అరే మీరు అందరు ఇన్నే ఉన్నారా? మేము రోజు ఇన్నే ఉంటాం. మేమెటు పోతాం? అయినా ఏం సంగతి ఈరోజు మస్తు అందంగా కనిపిస్తాను నువ్వు. అందంగా కనబడుతున్నా, కొత్తదనం కూడా కనబడుతుందిగా. అదేంటిదో మీరే కనిపెట్టుర్రి. కొత్తగా ఏముందిరా? నువ్వు ఇయ్యాలనే తాళం చేసినావు గారా? దానం కాదురా, ఇంకా వేరేరా వేరే ఆలోచించు. ఇంకా కొత్తదంటే ఇలా పేరెళ్ళు పెట్టుకున్నావు కదరా? ఏమి రావురే. ఆడోళ్ళ పేరెళ్ళు గాడిని గెలుచుకుంటా. ఆడు పేరెంట్ సైన్ పెట్టుకున్నాడు కదారా? కదా అంతేగా. నీ బొందా ఈ ఫేర్ అండ్ లవ్లీలు, ఫేర్ అండ్ హ్యాండ్సమ్లు గివే నారా? కొత్త కొత్త ఏమి ఉన్నాయిరా? మంచిగా చూడరి. అరే ఇది మాటికి వాచ్ చూపిస్తాడంటే అది కొత్త వాచ్ కొన్నట్టున్నారా? కొత్త వాచ్ అయితే మనం పార్టీ కూడా అడగచ్చురా. అడుగు. వీని బొంద వీడియోగా వాడుకున్నాడు. ఓకే అడుగు. అరే నువ్వు కొత్త వాచ్ కొన్నావు కదా? ఈయన ఎగ్జైటింగ్ కాలిపోను. ఇదేం సంతోషం రా బాబు. ఎప్పుడైనా వాచ్ కొన్నావా లేదురా? అట్ట కనిపెట్టారు మీరు. నిజానికి కొత్త వాచ్ నిన్ననే కొన్నా. మంచిగా ఉందా చూడురి. పెడతాందిలే. ఓ మస్తు పెడతాందిరా. బంగారం లేక చెక్కుని కన్నలా కొడుతుంది. అరే అటు పెట్టరా దూరం పెట్టరా. దూరం పెడతారా? మంచిగా ఉంది కదా అశోక్. థ్యాంక్ యూ. అరే వెంకీ ఎట్లుందో చెప్తలేవారు నువ్వు? వాచ్కేంద్రా జోరున్నది. మరి పార్టీ లేదా పుష్ప? వీళ్ళేంది పార్టీ అంటాను? అడిగి మరి గెలికించుకున్నట్టుంది. ఏహే గాడు పార్టీయడా? వాడేంది వాళ్ళు లేవలేంది? అక్కడ ఇవ్వాలనుకుంటాను ఎండి అశోక్ గాడు అసొంటిదే డ్రాయర్ కి పార్టీ ఇచ్చిండంటాను. అసొంటిది ఎండి 10,000 పెట్టి వాచ్ కొన్నాడు. హే విశాల, ఇది 10,000 వాచ్ కాదు, 3,300 దీనికి. ఏంది 3,300? 3,300 పెట్టి వాచ్ కొన్నప్పుడు మనకు అలా 300 పార్టీ ఇయ్యడా? ఇస్తాడు. ఇస్తాడు. ఈ పార్టీ విషయాలు ఎప్పుడన్నా వెనకాడి చేసిండారా? ఈ పార్టీ విషయం నేను అడిగేస్తా. అర్రాడు అయ్యనయ్యాడు. ఇంటికాడు మంచోడు. మా ఇస్తాడు పార్టీ. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. అరే పార్టీ చేసుకుంటేరా. హలో సినన్నా, జుట్టుకొని ఉన్నాయానే? కోత 4 కిలోలు వెళ్ళాలి. ఒకటి పోయి ఆమె అత్తనం. అరే బోల్తా పడ్డర్రా. ఇవాళ మనం బొక్కలుగా అనుకుడే. ఇలా బొక్కలుగా అనుకుడే. అరా ఏమిటి పా? తొందర వీకుదాం పారా. అరే చికెన్ వేసిన, బోల్పాలు వేసిన, చాయ్ కూడా పోసిన. చాయనా? చాయ్ ఎక్కడిదిరా? సారీ చాయ్ కాదు, థమ్సపే కానీ. అరే ఇక రావురు తిరురి, పండగ చేసుకోపోరి. నువ్వేదో పెద్ద మేకను కోసి పెట్టినట్టే పండగ చేసుకో అంటున్నావా? ఆఫ్టర్ ఆల్ జుట్టు కోడికి. ఏంది ఆఫ్టర్ ఆల్ జుట్టు కోడా? నీకు అసలు జుట్టు కోడి గురించి ఏం తెలుసు? నాకు మా తెలిసే. ఏం తెలుసురా? నువ్వేమేసినావురా నీ పెద్దల జుట్టు తప్ప? అయ్యో నీకు జుట్టు పట్టదారా? ఇక విషయాలు నీకు జుట్టు కావాలా? ఏ అన్నా దానికి ఎందుకురా జుట్టు? దానికే ఇంత పొడుగున్నది జుట్టు. నువ్వేది నువ్వు జుట్టు? ఏ అప్పుడే మీ జుట్టులో ఈయనకి వచ్చిన జుట్టు, దీనికి జుట్టు ఏంద్రా మీలోనే? అరే అక్కడ మనకు పార్టీ ఇచ్చుడే ఎక్కువనంటే అది తొంపులు పెడతారేమే. తినురి. అవురా కర్రుడా, నువ్వు బాగానే కరువు ఉన్నట్టున్నావు కదరా. నువ్వైతే తిను, మాకు తెలుసు ఎవరితో ఏం మాట్లాడాలో. తినా.
ఎండి చికెన్ సూపర్ ఉందిరా. అవునారా? మరి నా వాచ్ ఎట్టుందిరా? ఇవి వచ్చారా బయట 100 రూపాయలు కూడా దొరుకుతాయి కాదురా. అరే ఐసోకు గట్లంటే ఇంకోసారి పాటిస్తారా? ఆడ ఎంత అట్ట అయి ఉంటాడు. అరే అవులేగా అది ఇంకోసారి పార్టీ ఇవ్వకుండా ఎత్తన్నావు కదరా నువ్వు. అరే అశోక్ నీకేం తెలుసురా, అది 3300 వాచ్. అది ఎండికి కాబట్టి అట్లా ఇచ్చిర్రు, లేకపోతే మన సొంటలకైతేనా 5000కి ఇచ్చును. అట్లుంటది మరి. మరి అట్లుంటది బయట మనకు ఫేతు. మీకైతే 5000కి ఇస్తారు, నాకు కాబట్టి 3300 ఇచ్చిర్రు. ఎంతైనా నువ్వు గ్రేట్ రా. ఏ ఇక తినూరి. జుట్టు కోడి దాత సుఖీ బావా. మళ్ళీ ఏమైనా కొనుక్కోరా అచ్చాదివారం వరకు. అరే నా పాత చెప్పులకు తూట్లు పడ్డాయి, నెక్స్ట్ వారం చెప్పులే కొనుక్కుంటారా? కొత్త చెప్పులా? పార్టీ లేదా పుష్ప? అయిపోయి